డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అకాల వర్షాల వలన నష్టపోయిన రైతులకు త్వరితగతిన ఎకరాకు 30,000 నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా అమలాపురం పార్లమెంటరీ ఇన్ఛార్జి హరీష్ కలెక్టర్ కు విజ్ఞాపన పత్రం అందజేయడం జరిగింది. ఇటీవల పాడైపోయిన చేలకు పంట నష్టం అంచనా వేసి త్వరితగతిన పరిహారం చెల్లించాలని, అకాల వర్షాలకు దెబ్బతిన్న రంగు మారిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేయాలన్నారు. నాణ్యత కోల్పోయిన వివిధ పంటలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఆ శుభకార్యాలు ప్రోటోకాల్ చెప్పకే ఈయనకి చిరాకు వచ్చేసి అసమర్థ సీఎం పంట కొనలేని అసమర్థ సీఎం రైతును ఆదుకోలేని అసమర్థ సీఎం రైతు వ్యతిరేక ముఖ్యమంత్రి రైతు వ్యతిరేక అందరికీ నమస్కారం. ఈ రోజున మన బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మన జాయింట్ కలెక్టర్ గారికి గత నెల రోజుల నుంచి రైతులు పడుతున్న ఇబ్బందులు, ఈ అకాల వర్షం కాలం వలన రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గత వారం నుంచి మీరు కూడా చూస్తున్నారు, రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ధాన్యం కూడా కొనుగోలు జరగలేని పరిస్థితి. ఆనాడు మీరు ఒక్కటి గమనించుంటే, ఆనాడు ఇలాగే రైతులు పడుతున్న సమస్య టైంలోని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు కొత్తపేటలో వచ్చి ఆయన ఒకే మాట మాట్లాడారు. దీంట్లోని ఎన్యూమరేషన్ చేయాల్సిన పరిస్థితి ఏముంది, మీకు తెలుసు, రైతులకి తెలుసు, అందరికీ తెలుసు పంట నష్టం జరిగిందని. పంట నష్టానికి ఎకరానికి 25,000 రూపాయలు చొప్పున ఇవ్వాలి, 25,000 30,000 ఖర్చు అవుతుందని ఆయన తెలియజేశారు. సో కనీసం ఈ పంట నష్టంలోని 25,000 అన్న ఖచ్చితంగా ఇవ్వాలని కూడా ప్రకటించడం జరిగింది ఆ రోజుని. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు రైతులు ఇంతమంది సమస్య పడి ధాన్యం కొనుగోలు జరగకపోతుంటే ఈరోజు ఆయన మాట్లాడిన మాట తీరు ఎక్కడ పాటించారు?